జనసేన పార్టీగా నేను ముందుండేది రైతుల గురించి అండగా నిలబడతాను. అన్నదాత కోసం నేను ప్రాణాలు అర్పించగలను. మీ సుఖం నా సుఖం. అన్నం ఉన్నప్పుడే పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి ఉంటుంది. అన్నీ వచ్చాక డబ్బు సంపద ఉన్నప్పుడు దాన్ని కాపాడడానికి సైనికుడు కావాలి. అందుకనే నాకు రైతు ఎంత ముఖ్యమో నాకు సైనికుడు కూడా అంతే ముఖ్యం. మీలో ప్రతి ఒక్కరూ, మనలో ప్రతి ఒక్కరూ ఒక రైతు ఉండాలి, ఒక సైనికుడు ఉండాలి. అలాంటి జై జవాన్ జై కిసాన్ లాంటి నినాదం మళ్ళీ జనసేన ద్వారా పట్టుకొస్తాం. మళ్ళీ అలాగే తెలుగుదేశం ప్రభుత్వానికి నేను వింటున్నవి, బయట నాకు వస్తున్నవి మీకు మద్దతుగా పలికాను. మీకు మా పోరాటం మీ తరపున నేను ప్రచారం చేశాను కాబట్టి ఆ నైతిక బాధ్యతగా మీకు ఈ అనంతపురం సభాముఖంగా కొన్ని చెప్పదలుచుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం మీద చాలా పొలిటికల్ కరప్షన్ ఎక్కువైపోయింది అని అంటున్నారు ప్రజలు బయట. దయచేసి ఎందుకు వస్తున్నాయి అలాంటి మాటలు? విపరీతమైన కరప్షన్ ఎక్కువైపోయింది తెలుగుదేశం ప్రభుత్వం మీద. దీన్ని సరిచేసుకోవాలి. ఎందుకు వస్తున్నాయి అలాంటి పదాలు? నేను కులం అడ్డుగోడల్ని దాటి, కుటుంబ మమకారం దాటి నేను మీకు మద్దతు పలికాను. దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక కులానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక వర్గానికి కానీ ఎక్కువ చేయకుండా చూడండి. అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒకవేళ నేను విన్న దాంట్లో నిజం లేకపోతే దయచేసి అని చెప్పండి. అలాంటివి ఎందుకు వస్తున్నాయో బయటికి మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ప్రజలందరినీ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి సమానంగా చూడండి. ఈ రోజున అమరావతి రాజధాని విజయవాడ దగ్గర ఉండటం వల్ల రాయలసీమ నాయకులకు కానీ, రాయలసీమ ప్రజలకు కానీ అది చాలా సదూరంలో ఉందనే భావన ఉంది. మరి రాయలసీమ ప్రాంతానికి మరి ఎందుకు దూరం అయిపోయాం మనం అని ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అలాగే ఉత్తరాంధ్ర కూడా ఈ రాజధాని మనకు సంబంధం లేదు, ఎక్కడ దూరాన ఉందని చెప్పి మళ్ళీ రెండు చోట్ల, ఒకవైపు రాయలసీమలోనూ ఇంకోవైపు ఉత్తరాంధ్రలో మళ్ళీ వేర్పాటువాద ఆలోచనలు ఉన్నాయి. అవి మీరు ఆదిలోనే వారి సమస్యల్ని గుర్తించి మీరు చేయకపోతే మళ్ళీ ఇంకోసారి తెలంగాణ కానీ ఇంకో రెండు ముక్కలుగా విడిపోయే అవకాశాలను జాగ్రత్త మీరు పరిశీలించి చూసుకోండి. ముఖ్యంగా అనంతపురం జిల్లాకి కనీసం 100 టీఎంసీలు నీరు కావాలని కోరుకున్నారు, కానీ వాళ్ళకి లభించేది 30-40 ఇప్పుడు దాకా. ఒకవేళ ఏ రకంగా వాళ్ళకి 100 టీఎంసీలు నీరు ఇవ్వగలం ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా ఒకసారి కేంద్రంతో మాట్లాడి కానీ, మీరు కానీ ఒకసారి ఆనుకొని కానీ ఒకసారి తిరిగి అనంతపురం జిల్లాకి, వాళ్ళ రైతాంగానికి 100 టీఎంసీలు నీరు, కనీసం వీళ్ళకి ఒక్క పంట కూడా పండట్లేదు. ఆ ఒక్క పంట కోసమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో ఒకసారి ప్రజలకు తెలియచేయండి. అలాగే రాజధాని నిర్మాణం కోసం అన్ని జిల్లాల నుంచి, అన్ని ఊళ్ళ నుంచి పిడికిడి మట్టి తీసుకొచ్చారు. అలాగే ఆ పిడికిడి మట్టి తీసుకొచ్చిన ప్రతి జిల్లాలోని ప్రతి వ్యక్తి కోసం రాజధానిలో మీరు ఎలాంటి స్థానం ఇస్తున్నారు? ప్రతి ఒక్కరూ రాగలరా? కేవలం సంపద, డబ్బున్న వాళ్ళకేనా రాజధాని అది, లేదంటే ప్రతి సామాన్యుడికి రాజధాని? అది కూడా ఒకసారి మీరు అలాంటి రాజధాని, అలాంటి నిర్మాణం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇవి సరిదిద్దుకోలేని పక్షంలో ఇంకో వేర్పాటువాద ఉద్యమాలు వస్తాయి. దయచేసి మీరు దాన్ని గుర్తించి దీన్ని ఆదిలోనే తుంచాల్సిందిగా కోరుకుంటున్నాను, అడ్రస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను జనసేన పార్టీ ఇంకో 10 నిమిషాలు చెప్తాను మీకు. నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదు, కానీ రాజకీయాల్లో జరుగుతున్న దోపిడీ మీద, డబ్బుతో కూడిన రాజకీయాలంటే నాకు చాలా అసహ్యం, నా చిరాకు. కొద్దిమంది డబ్బున్న సంపద వర్గాలు మిగతా వాళ్ళ మీద దోపిడీ చేస్తుంటే నాకు చాలా విసుగు వస్తుంది.
సినిమాలో చాలా తేలిక పోరాటం చేయడం, 2.5 గంటల్లో ఒక విలన్ ఉంటాడు వాడిని పోరాటం చేసేయచ్చు. కానీ నిజ జీవితంలో దశాబ్దాలు సఫలీకృతం కూడా కాకపోవచ్చు, గెలవకపోవచ్చు. కానీ నా ఉద్దేశం ఈ సమకాలీన దోపిడీ రాజకీయ వ్యవస్థ మీద నిరంతర పోరాటం చేయడానికి జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుంది. నేను ముందు ఇక్కడికి తరచుగా వచ్చి నా కార్యకర్తలని, మా పార్టీ నాయకుల్ని అందరిక్కడికి పంపించి పార్టీ నిర్మాణం అనంతపురం నుంచి ప్రారంభిస్తాను. నేను మన ఇంతమంది యువత ఉన్నారు, ఇక్కడ పరిశ్రమలు ఎలా రావాలి, ఎలాంటి విద్యాలయాలు కావాలి, ఎలాంటి చదువులు ఉంటే మనకి ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజున అందరూ యువత చాలా బలం ఉంటారు. మరి ఇలాంటి యువతకి ఎలాంటి ఉద్యోగాలు ఉండాలి, ఎలాంటి పరిశ్రమలు ఉండాలి, ఎలాంటి స్కిల్స్ ఇవ్వాలి, డెవలప్ చేయాలన్నది పాలసీ మేకర్స్ ద్వారా ఆలోచిస్తున్నాం, జనసేన పాలసీ మేకర్స్ ద్వారా. అలాగే ముఖ్యంగా ఆడపడుచులకి, రైతులకి, పారిశ్రామికవేత్తలకి ఎలాంటి విధి విధానాలు ఉంటే బాగుంటుందని మేము అన్ని చర్చిస్తా ఉన్నాం. పారిశ్రామికవేత్తల్లో కేవలం కొన్ని కులాలు మాత్రమే కాకుండా దళిత కులాల నుంచి వెనుకబడిన అనేక వెనుకబడిన కులాల నుంచి చాలా ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలని గుర్తించి వారందరికీ ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలి. కేవలం పరిశ్రమలు అంటే, ఇండస్ట్రీస్లు అంటే కేవలం కొద్ది మంది ఉన్న ఉన్నత వర్గాల వారు కాకుండా, ఉన్నత కులాల వారు కాకుండా ప్రతి ఒక్కరికి ఇలాంటి నిధులు, ఇలాంటి పారిశ్రామిక విధి విధానాలు నిర్ణయించడానికి, వారు డబ్బులు సంపాదించడానికి వెనుకబడిన దళిత కులాలకి, వెనుకబడిన వర్గాల వారికి ఎలా అండగా ఉండాలని చెప్పి మేము కొన్ని పాలసీలు ఆలోచిస్తున్నాం. అందరూ అన్నారు సంవత్సరం ముందు స్టార్ట్ చేయొచ్చు కదా ఎలక్షన్స్ గురించి అని. ఇది ఎలక్షన్ల గురించి కాదు, సామాజిక మార్పు గురించి నేను రాజకీయాల్లోకి వచ్చాను. గెలవడానికి కాదు, పవర్ కోసం కాదు. పవర్ వచ్చినా రాకపోయినా అది తాత్కాలికం. సమస్యల మీద పోరాటం చేయటం మటుకు నిరంతరం. అందుకొచ్చింది జనసేన రాజకీయాల్లోకి. కానీ ఇవన్నీ చాలా కష్టంతో కూడుకున్న పోరాటాలు. నాకు కావాల్సిందల్లా చిత్తశుద్ధిగా, మీ ఇంట్లో ఒకటిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా నేను మీకు అండగా ఉంటాను. అలాగే ఏ జిల్లా అయితే వెనకబడిపోయిందో, ఏ అనంతపురం జిల్లా అయితే దేశంలోనే అత్యధికంగా కరువు రాష్ట్రంగా మిగిలిపోయిందో, ప్రాంతంగా మిగిలిపోయిందో, ఈ సామాజిక మార్పు, ఈ రాజకీయ చైతన్యం కడుపు మండిన మన అనంతపురం నుంచే మొదలవ్వాలి. ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాలి. దానికి మీ అందరి సహకారం కావాలి. నేను మీ అందరి కోసం పోరాటం చేస్తాను, మీ సహకారం ఇవ్వండి. సరికొత్త రాజకీయ వ్యవస్థ, సరికొత్త రాజకీయ చైతన్యంతో కూడిన కొత్త రాజకీయం మనం చేద్దాం. ఏ ప్రభుత్వాలైతే, ఏ పార్టీలైతే ప్రజల్ని దృష్టి పెట్టలేదో అలాంటి సమస్యల మీద, ఏ వర్గాలనైతే, ఏ కులాలనైతే వెనకబాటుకు నెట్టేశారో అలాంటి కులాలకి, ప్రతి ఒక్క కులానికి, ఉన్నత వర్గాలకి, ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం. ఉన్నత వర్గాలున్న పేదలకి ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది జనసేన పార్టీ. నాకు ముఖ్యమంత్రి గారు చెప్తారు సింగపూర్ తరహా వ్యవస్థ, సింగపూర్ తరహా రాజకీయం డెవలప్మెంట్ కావాలని. నాకు ఇష్టమే. లీ క్వాన్ యూ ఒకప్పుడు సింగపూర్ ప్రెసిడెంట్, 25 సంవత్సరాలు పరిపాలించారు ఆయన. సింగపూర్ అంటే ఎత్తైన కట్టడాలు కాదు. సింగపూర్ అంటే దాన్ని నడిపినప్పుడు అస్సలు లంచగొండితనం లేదు, కరప్షన్ లేదు. లీ క్వాన్ యూ ఎలాంటి వ్యక్తి అంటే తన సొంత స్నేహితులు కూడా కరప్షన్ చేస్తే తోసి జైల్లో పెట్టించిన వ్యక్తి లీ క్వాన్ యూ. అలాంటి రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడే మనకి న్యాయం జరుగుద్ది. కానీ కేవలం ఎత్తైన కట్టడాలు కట్టితేనే మటుకు అది సింగపూర్ తరహా రాజధాని అవదు. సింగపూర్ తరహా కఠినమైన తన సొంత మనుషుల్ని కూడా కఠినంగా శిక్షించగలిగితే అప్పుడు సింగపూర్ తరహా రాజకీయం, అప్పుడు సింగపూర్ తరహా అభివృద్ధి వస్తుంది. కానీ కేవలం
ఎత్తైన కట్టడాల మటుకు వెడల్పాటి రోడ్లు, విశాలమైన రహదారుల వల్ల అయితే సింగపూర్ తరహా రాజధాని అవ్వదు. అందుకే ఈ రోజున వచ్చే రాజకీయాలు మీ అందరికీ డబ్బులతో ముడిపడిన రాజకీయాలు కాదు, డబ్బులతో కొనే రాజకీయాలు కాదు, ఆలోచన విధానంతో ఐడియాలజీతో చేసే రాజకీయాలు, సమస్యల మీద పోరాటం చేసే రాజకీయాలు, అవినీతి మీద పోరాటం చేసే రాజకీయాలు, మన హక్కుల్ని కాలరాసే నాయకుల మీద పోటీ చేసే రాజకీయాలు. వీళ్ళు ఎవరైనా సరే, ఎంతటి స్థాయిలైనా సరే, నిజంగా ప్రజలకి ఉపయోగపడిన పక్షంలో వారు ఎలాంటి స్థాయి వ్యక్తులైనా సరే వారి మీద జనసేన పార్టీ పోరాటం చేస్తుంది, గెలుస్తుంది, ఓడిస్తుంది. ఈ రోజున మనకి స్పెషల్ స్టేటస్ అని చెప్పారు, ఇవ్వలేదు. కానీ ఈరోజు స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి మనకి రావాల్సిన దాన్ని మళ్ళీ తిరిగి ఏదో చాలా గొప్పగా ఇచ్చినట్టు చేస్తున్నారు. ఇలాంటి విధానాలను ఎండగడతాం. ఈ రోజున మీరు తప్పించుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ జనసేన పార్టీగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం, సాధించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. దీనిని కుదిరితే ప్రధానమంత్రి గారి దాకా తీసుకెళ్తాను. నేను వారికి చెప్పాను, వారి ఆఫీసు కూడా మేము కబురు పెట్టాము, మాకు మీరు ప్రామిస్ చేసిన స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, మీరు అనౌన్స్ చేసిన స్పెషల్ ప్యాకేజ్ మాకు న్యాయం కాదు, అది మాకు సరిపోదు, సహజంగా రావాల్సినవి ఇచ్చి ఇదైతే మీకు గొప్ప న్యాయం చేసినట్టు మాట్లాడుతున్నా, మాకు అన్యాయమే ఉంది ఇంకా అని చెప్పి మొత్తం అన్ని సమస్యల్ని ఏకరువును పెట్టడానికి నేను ఆయన అపాయింట్మెంట్ కూడా అడిగాను, అది నాకు ఇంకా ఇవ్వలేదు. అలాగే నేను కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎవరైనా సరే, వైఎస్ఆర్సీపీ కానీ రాయలసీమ కరువు కోసం, ముఖ్యంగా అనంతపూర్ కరువు కోసం అందరం ఒకటే మాట పైన ఉండాలి. నేను జనసేన పార్టీగా నేను ప్రపోజల్ ఏం ప్రపోజ్ చేస్తున్నానంటే 100 టీఎంసీల నీరు అనంతపూర్కి ఎలా వస్తాలో, ఎలా రావాలో ఒకసారి మీరందరూ ఆలోచించండి. దానికి మద్దతుగా నేను కూడా ఉంటాను. దానికి ఎలా మాట్లాడాలి, కేంద్రంతో మాట్లాడాలా, రాష్ట్రంతో మాట్లాడాలా, ఏ జలమండలితో మాట్లాడాలి, దానికి నేను కూడా మీకు మద్దతు తెలుపుతాను. అనంతపూర్ని దుర్భిక్ష కోరల నుంచి ఎలా బయటకు తీసుకురావాలని చెప్పి దయచేసి కేవలం ఓట్ల కోసమే కాదు, ప్రజల సమస్య నిజంగా మానవతా దృష్టితోటి మీరు చూసి ఆలోచించేయండి. అది నేను ముగ్గురిని కోరుకుంటున్నాను. అలాగే మీకు రాబోయే తరంలో, రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో